గారు తను మీకు శిష్యుడైనందుకు, ఒక రాజగురువుకి శిష్యుడైనందుకు తననెంతో గౌరవించారు, అధికారం ఇచ్చారు. కానీ వాడు మీరిచ్చిన గౌరవాన్ని తిరస్కరించి వెళ్ళిపోయాడు పండిత రామకృష్ణ దగ్గర. ఎప్పుడు గురువుగారి తర్వాత ఉత్తరాధికారిని నేనే అవుతాను. వీరి సంపద మొత్తం నాకు మాత్రమే సొంతమవుతుంది. ఏంటి మని వెళ్ళిపోవడం మంచిదైంది. వాడు ఎందుకు పనికి రానతను? అరే అరే మణి, అరే నన్ను మీరు మీకు శిష్యుని చేసుకోండి. అసలైన ప్రతిభ మీకు మాత్రమే ఉంది. మీరు జ్ఞానులు, తెలివైన వారు, చురుకైన వారు. మీలాంటి వారు విజయనగరంలో ఎవరు లేరు. ఆగండి, చేతులు తీయండి. చూడండి, ప్రస్తుతం నాకు శిష్యుని అవసరం లేనే లేదు. నిజానికి తనకి గురువయ్యే అర్హత ఎక్కడుంది? అవును, అంతే. ఏమన్నా? మాటలు మాత్రమే నావి, ఆలోచన అత్తయ్యవి. నేను మీ పనులన్నీ చేసి పెడతాను. అయ్యో వద్దు, అది నాకు ఇష్టం లేదు. అమ్మా పండిత రామకృష్ణ గారితో మీరు చెప్పండి, నన్ను శిష్యుడిగా చేసుకోమనండి. గురువు కుటుంబానికి సేవ చేసుకోవడం నా బాధ్యత కదండి. నేను ఇంట్లో అన్ని పనులు చేసి పెడతాను. గుండప్పకి చదువులో సాయం కూడా చేస్తాను. భాస్కర్ కూడా తినిపిస్తాను. ఇలా చూడండి అమ్మా, చూడండి. నేను బట్టలు కూడా మడత పెడతాను. ఇలా చూడండి, చక్కగా. అరే మణిగారు, ఇవన్నీ అవసరం లేదు. ఒకవేళ ఇతను ఇంట్లో అన్ని పనులు చేశాడంటే అప్పుడు మాకు విశ్రాంతి లభిస్తుంది. తమ స్వార్థం కోసం నా మెడకు అతన్ని తగిలించకండి. అత్తయ్య, ఈయన ఇలా చెప్తే వినరు. మీరు మీ పద్ధతిలో చెప్తేనే అర్థమవుతుంది. అత్తయ్య అంటున్నారు ఆవిడికి మణి ఇక్కడ ఉండటంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అది ఇప్పుడైనా తీసుకోండి. ఏం తీసుకోవాలి? నిర్ణయం. తన శిష్యుడిగా చేసుకుని తన జీవితాన్ని మార్చి నిర్ణయం తీసుకోండి. వద్దు. తన శిష్యుని చేసుకోవచ్చు కదా, చాలా బ్రతిమలాడుతున్నాడు. వద్దు గుండప్ప, వద్దు. ఇవాటి నుంచి మణి రామాకి శిష్యుడయ్యాడు. ధన్యవాదాలు అమ్మగారు. ఇక మీదట తను ఈ ఇంట్లోనే ఉంటాడు. ఇది నా నిర్ణయం. అమ్మా, ఈ నిర్ణయం తీసుకోవడం భావ్యం కాదు. ఈ ఇల్లు నాది, నిర్ణయం కూడా నాదే అవుతుంది. కుదరదు. పదమణి, లడ్డూలు తీసుకురా. అరే ఏం కర్మిది, అందరికీ మతులు పోయాయి. ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో నాకు ఒక్క ముక్క అర్థం కావడం లేదు. దేవుడా, ఈ కొత్త సమస్య ఏమిటయ్యా? గురువుగారి శిష్యుని నీ శిష్యుడిగా స్వీకరించావు. దీని పరిణామం ఎలా ఉంటుందో నీకు తెలుసుంటుంది కదా. స్వామి, మనీ లేకపోతే ఇల్లు చాలా ఖాళీగా అనిపిస్తోంది కదా. మీకు అనిపిస్తోందేమో, నాకు అనిపించడం స్వామి, నేను మీ మనసుని అర్థం చేసుకోగలను. మీరు అస్సలు బాధపడకండి. మీకోసం నేను కొత్త శిష్యుణ్ణి ఏర్పాటు చేశాను. వచ్చేశాడు వేధవ. ఇప్పుడు వాడి బుద్ధి దారిలోకొచ్చుంటుంది. నేను వెళ్ళి చూస్తాను. వాగు వర్ణమాల, నేను చూస్తాను. ఆ మణిని నేను ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను. మళ్ళీ నా ఇంటికి రావడానికి నీకెంత ధైర్యం? స్వామి, సౌదామణిదేవి. స్వామి, మీ శిష్యుల్లో ఒకరు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ అనుకోకుండా నాకు మీకొక కొత్త శిష్యురాలు దొరికింది. అందుకే సౌదామిని దేవిని నేను ఇక్కడికి ఆహ్వానించాను. ఇక్కడే ఉంటే మీతో పాటు నా దగ్గర కూడా ఎంతో కొంత నేర్చుకుంటుంది. ఇప్పుడు నువ్వు అన్నదానికి అసలు అర్థమేంటి వరుణమాల? స్వామి, ఇప్పుడు మహిళలందరూ ఆత్మవిశ్వాసంతో ఉంటున్నారు. ఇంటి పనులతో పాటు బయట పనులు కూడా ఎంతో ధైర్యంగా చేస్తున్నారు. అందుకే నేను అనుకున్నాను, అర్హత కలిగిన మీ ప్రియ శిష్యురాలు ఇంటి పనుల్లో ఎందుకు వెనకబడి ఉండాలి అని. మీరు గనక అనుమతినిచ్చారంటే సౌదామిని మనతో పాటు మన ఇంట్లోనే ఉండవచ్చా స్వామి? దానివల్ల తనకి ఇంటి పనుల్లో కూడా నిపుణురాలని చేస్తాను. తప్పకుండా ఎందుకు ఉండకూడదు? తప్పకుండా ఉండవచ్చు. నా ఇల్లు సౌదామిని దేవికి కూడా ఇల్లే.
ఏంటి? లేదు, నా ఉద్దేశం నీ ఇల్లు కూడా. నీకు అధికారం ఉంది, పూర్తి అధికారం ఉంది. ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవడానికి పూర్తి అధికారం ఉంది. ఒకవేళ నీకు సౌదామిని గారిని మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల ప్రశాంతంగా ఉంటుందంటే నాకు కూడా ప్రశాంతంగానే ఉంటుంది. నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. స్వామి, మీరు ఎంతో దయగలవారు. సౌదామిని గారు, ఈ రోజు నుంచే మీకు ఇంటి పనులన్నీ నేర్పిస్తాను. మీరు లోపలికి రండి. నేను కూడా మీకు భార్యాభర్తల సంబంధం గురించి అన్నీ నేర్పిస్తాను. ఏంటి? నేను అన్నదానికి అర్థం ఏంటంటే వైవాహిక జీవితానికి సంబంధించి అన్ని విషయాలు తనకు అర్థమయ్యేలా చెప్తాను. అలాగే స్వామి, తప్పకుండా రండి. సౌదామిని గారు రండి. నేను ఇదంతా కలగనడం లేదు కదా. గురువుగారు, ఇది కళ కాదు, సత్యం. గురువుగారు, సత్యం. అదృష్టం మిమ్మల్ని ఈడ్చి కొట్టినట్టుగా ఉంది. వెళ్ళాడు మణి, వచ్చింది సౌదామిని. ఇవాళ మళ్ళీ ఆలస్యం అయ్యేలా ఉంది. అయ్యో మణి, నా పంచ వదలండి, ఊడిపోయేలా ఉంది. నేను దాన్ని పట్టుకునే ఉంటాను. అయ్యో. తీసుకోండి. ఇది మాట్లాడే చిలకమ్మ, జేజేలు పలుకమ్మ. రెండు చిలకలు ఎంత చక్కగా ఉన్నాయో, సరిగ్గా మనలాగానే. గురువులు శిష్యుడు, గురువులు శిష్యుడు. తమకి ఎన్నిసార్లు చెప్పాలి? నన్ను గురుదేవ అండం మానేయండి. నేను గురుదేవుణ్ణి కాదు. అజయ్, నేనిప్పుడు వినదే తమరు విన్నారా? అవును గురుదేవా. అబ్బా, పంచ వదలండి. బుద్ధిదాస్, ఇది బుద్ధిదాస్ కాదు కదా. అరే, ఇది ఎవరి గడ్డ? రామా, ఒకవేళ నా శత్రువు ముల్లా మస్రద్దీన్ విజయనగరానికి రాలేదు కదా? నువ్వు కాసేపు శాంతించు, నీకు ఏమీ కాదులే. మణి, త్వరగా వెళదాం, ఆలస్యమైపోతుంది. ఆలస్యమైపోతుంది, 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 ఆలస్యమైపోతుంది. పండిత రామకృష్ణ, ఇప్పుడు చిలకలకు కూడా తెలిసిపోయింది ఏం తెలిసిపోయింది? నీకు ఆలస్యం అవుతోందని. సరే సరే, క్షమించాలి. ఈ చిలకలు రెండు ఎటువంటి మాటలనైనా వెంటనే నేర్చుకుంటాయి. ఆ ప్రత్యేకత వల్లే వీటి ధర కూడా ఎక్కువ. అందుకే ఎవరో కొనుగోలు చేయడం లేదు. మీరైనా కొనుగోలు చేయండి పండిత రామకృష్ణ. గురుదేవా, నువ్వు దర్బార్కి వెళ్ళి తెలుసుకో, ముల్లా నస్రుద్దీన్ వచ్చాడా లేదా అని. కిందటిసారి నా ప్రాణం తీయబోయాడు, ఈసారి ఎవరి ప్రాణం మీద పడతాడో ఏమో. గురుదేవా, గురుదేవా. నా ఆయుధాలకు విరుగుడు మహారాణులు చాలా అవసరం అన్నారు. ఆ విషయంలో నిర్ణయం తీసుకున్నాను. నేను మహారాణులు ఒకసారి విచ్చేస్తే మీ అందరితోనూ సంప్రదింపులు జరిపి ఆ పని మొదలు పెడతాను. మంచిది సుదర్శన్ గారు. ఆ తరువాత కోత్వాల్, ఆహా, ఇవాళ గురువు గారు అసంపూర్ణంగా అనిపిస్తున్నారు. బహుశా మణిని తీసుకురావడం మర్చిపోయి ఉంటారు. ప్రణామాలు గురువర్యా. మ్మ్. రండి గురుదేవా, రండి. గురువు గారు, లేవండి లేవండి లేవండి, ఒక్కసారి లేవండి. ఇప్పుడు కూర్చోండి. మంత్రివర్య, అంటే పండిత రామకృష్ణతో మణి, ఆచార్య తటాచార్యులతో దని ఏమీ అర్థం కావడం లేదు. మణి మహాశయులు గురుదేవుణ్ణి ఎలా మార్చుకున్నారు? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. నన్ను తక్కువ చేసి చూపించడానికి ఈ పండిత రామకృష్ణ నా శిష్యుణ్ణి తన శిష్యుడిగా మార్చుకున్నాడు. చాలు. మహారాణి చిన్నాదేవి వేం చేస్తున్నారహో. మహారాణి చిన్నాదేవికి, మహారాణి తిరుమలాంబకి. ఏంటిది? ఈ హంసల జంట ఎలా విడిపోయింది? ఇవాళ ధనిమణి ఎలా విడివిడిగా ఉన్నారు? మహారాణి తిరుమలాంబ గారు,
నేనేమనుకున్నానంటే పండిత రామకృష్ణ గారు ఒంటరిగా ఎన్నో పనులు చేసుకోవాల్సి వస్తోంది. అందుకే నాకు అనిపించింది నేను వారికి సహాయం చేయడం మంచిదని. అందుకని నేను నా శిష్యుల్లో ఒకరిని ఇచ్చేశాను, దానంగా ఇచ్చేశాను. మంచి పని గురువర్యా. గురుజీ ఇక్కడే ఉండండి. ఈ గాడిద స్వరం ఎక్కడి నుంచి వినిపిస్తోంది? ఈ గాడిద దర్బార్లోకి ఎలా వచ్చింది? గురువర్యా జాగ్రత్త. గాడిదనగానే కోపం వచ్చింది. ఖచ్చితంగా ఇది బుద్ధిదాసే. వదిలే. ఇది బుద్ధిదాసు అంటే ముల్లా నసరుద్దీన్ గారు కూడా ఇక్కడే ఉండుంటారు. వదులు. దాసు గారు శాంతించండి. నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. క్షమించండి. నా స్వామి పంచను దయచేసి వదిలేయండి, లేకపోతే వారు మిమ్మల్ని క్షమిస్తారు. వదిలే. గురువర్యా, దానికి బాగా కోపం వచ్చినట్టుంది. అనవసరంగా తమరు ఆ మాట అనకుండా ఉండాల్సింది. క్షమాపణ కోరి దాని నుండి విడిపించుకోండి. నన్ను క్షమించు. లేదు, గాడిద కాదు. మీరు గాడిద కాదు. మీరు బుద్ధిదాసు. మీరు బుద్ధిదాసులు. నన్ను క్షమించండి. గురువర్యా, భగవంతుడా, తప్పించుకున్నాను. బుద్ధిదాసు ఇక్కడుంటే ముల్లా నసరుద్దీన్ మళ్ళీ విజయనగరానికి వచ్చారా? వెలవెలబోయిన జీవితంలో మళ్ళీ రంగులు నింపడానికి వచ్చాను. అసంపూర్ణంగా ఉన్నదాన్ని ఈసారి పూర్తి చేయడానికి వచ్చాను. మహారాణులు ఇద్దరికి ఈ బానిస సలాం కొడుతున్నాడు. అస్సలాం వాలేకుం. ప్రణామాలు ముల్లా నసరుద్దీన్ గారు. విజయనగరానికి మీకు స్వాగతం. మీకు విజయనగరానికి స్వాగతం. మీకు శుక్రియా. అదే ధన్యవాదాలు పండిత రామకృష్ణ. ఆదాబ్. అంతా క్షేమమే కదా? అవును ముల్లా నసరుద్దీన్ గారు, అంతా క్షేమంగా ఉంది. తమను చూసి నా హృదయం ప్రసన్నం చెందింది. నాకు కూడా అంతే. ఒక మాట చెప్పాలి. మహారాణులు ఇద్దరిని మహారాజు గారి సింహాసనం మీద చూసి చాలా సంతోషంగా ఉంది. మనసు నిండిపోయింది. మహారాజు మాకు రాజ్య బాధ్యతను అప్పగించి యాత్రలకు వెళ్లారు. ఆ విషయం నాకు ముందే తెలుసు. కానీ మీకెలా తెలిసింది? వారి సేవకుని నేను. వారి దృష్టితో ఎవరైతే చూస్తారో వారి దగ్గర ఏదైనా విషయం దాగగలదా? కేవలం వారు మాత్రమే నిజం, మిగతాదంతా మోసం. ఏదైతే కనిపిస్తుందో అది అక్కడ ఉండదు. ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరూ చూడలేకపోతున్నారు. నాకు అర్థం కాలేదు ముల్లా నసరుద్దీన్ గారు, మీరన్నదానికి అర్థం ఏమిటి? ఆ పైవాడి ఆశీర్వాదం వల్ల నేను వచ్చే దారిలో మహారాజు కృష్ణదేవరాయల్ని కలిశాను. అసలు నిజం ఏమిటంటే మహారాజు స్వయంగా నన్ను విజయనగరానికి పంపారు. వారు ఈ ఉత్తరాన్ని ఇవ్వమన్నారు. మహారాణి గారు, మీరు గాని ఆజ్ఞాపిస్తే ఆ ఉత్తరాన్ని చదువుతాను. ప్రణామాలు. విజయనగరం మహారాణులు, మంత్రి పరిషత్ సభ్యులారా, అలాగే సమస్త పదాధికారులు, మీ అందరికీ కూడా నేను సూచిస్తున్నాను. అది ఏమైంది మంత్రివర్య? మీరెందుకు ఆగిపోయారు? మొత్తం చదవండి. అది మహారాణి. ఏమైంది? మీరెందుకు మౌనంగా ఉన్నారు? చెప్పండి. మంత్రివర్య, ఏం రాసుంది? ఏముందో చదవండి. మహారాణి గారు, ఈ పత్రంలో మహారాజు గారు ఏమని రాశారంటే, చతుర్దశి రోజు నుంచి మనం మన ఈ విజయనగర రాజ్యాన్ని తెహరాన్ యువరాజు అయిన కబాలే ముస్తఫాకి అప్పగించాలి అని.
చతుర్దశి రోజు నుండి మన విజయనగర సామ్రాజ్యానికి కొత్త రాజు యువరాజు కబాలే ముస్తఫా. భగవంతుడా, చతుర్దశి అయితే 2 రోజుల్లోనే వస్తోంది. మహారాజు ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకోగలరు? నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు మహారాణి తిరుమలాంబ. లేదు పెద్ద మహారాణి, ఇది అసంభవం. మహారాజు గారు తమ మంత్రి మండలితో సంప్రదింపులు గావించకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోరు. లేదు పండిత రామకృష్ణ. మహారాణి గారు, ఈ పత్రం మీద రాజకీయ ముద్రతో పాటు మహారాజు చేతిరాత కూడా ఉంది. ఖచ్చితంగా ఇదొక పన్నాగం. నేను దీనిని వ్యతిరేకిస్తున్నాను. అవునవును, మేమందరం కూడా అందరము వ్యతిరేకిస్తున్నాము. అందరూ శాంతించండి, దయచేసి అందరూ శాంతించండి. మీ మీ స్థానాల్లో ఆసీనులు కండి. మహారాజు తీసుకున్న నిర్ణయానికి నేను ఆశ్చర్యపోయాను, కానీ ముల్లా నస్రుద్దీన్ గారి దగ్గర దానికి ఆధారం ఉంది. ఈ రాజ్యం 2 రోజుల తర్వాత తెహరాన్ యువరాజు కవాలే ముస్తఫాకి అప్పగించడం జరుగుతుంది. ఈ విషయం తెలిస్తే మీరు సంతోషిస్తారు. యువరాజు నాతో పాటు ఇక్కడికి వచ్చారు. మీరు గనక అనుమతిస్తే వారిని... తప్పకుండా ముల్లా నస్రుద్దీన్ గారు, వారిని గౌరవ మర్యాదలతో దర్బార్కి ఆహ్వానించండి. విజయనగర రాజ్యానికి విచ్చేశారు తెహరాను యువరాజు, మా అందరికీ ప్రాణం యువరాజు కమాలే ముస్తఫా విచ్చేస్తున్నారహో. మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. రండి యువరాజా, రండి. ఈయన తెహరాన్ యువరాజు కమాలే ముస్తఫా. మహారాజు గారి కోరికలు ఏమిటంటే విజయనగర రాజ్యం యువరాజు కమాలే ముస్తఫా చూసుకోవాలి. విజయనగర మహారాణులకు నా సలాం. మహారాజు గారి కోరిక గురించి మీరు తెలుసుకునే ఉంటారు, కానీ నేను ఒక విషయం స్పష్టం చేయాలి. ఈ రాజ్యాన్ని మహారాజు కృష్ణదేవరాయలు తమ ఇష్ట ప్రకారమే మాకిచ్చారు. అలాగే ఇందులో మా పన్నాగమేమీ లేదు. కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది? మహారాజు ఇంత పెద్ద నిర్ణయం మాకు సూచించకుండా తీసుకోలేరు. ఇలా కూడా అయ్యుండొచ్చు కదా. మీరిద్దరూ కలిసి మమ్మల్ని మూర్ఖులు చేస్తున్నారేమో. మా మీద నమ్మకం లేకపోతే నమ్మకండి, కానీ మహారాజు గారు తన చేతితో రాసిన ఆ ఉత్తరాన్నైనా నమ్మండి. దాని మీద ఈ రాజ్యం యొక్క ముద్ర కూడా వేసి ఉంది. కానీ మహారాజు అలా ఎలా చేయగలరు? ఇప్పుడు మీకు జవాబు ఇవ్వగలిగేది మహారాజు గారు మాత్రమే. ప్రస్తుతానికి మహారాజు గారి మాటను గౌరవిస్తూ ఈ రాజ్యాన్ని అలాగే భవనాన్ని మీరు మాకు అప్పగించి తీరాలి. కానీ ఒకవేళ మహారాజు కృష్ణదేవరాయలు స్వయంగా వచ్చి ఈ రాజ్యం మాకు ఇవ్వడం ఇష్టం లేదన్నట్టయితే అప్పుడు మేము వారి మాటను ఒప్పుకుంటాము. ఇంతవరకు మీరు రాజకార్యాల్ని బాగా చక్కదిద్దారు. నాకెంతో గర్వంగా ఉంది. కానీ నేడు ఇది మీకు అగ్ని పరీక్ష. ఈ సమస్యని మీరు ఎలా పరిష్కరిస్తారో చూడాలని ఉంది. దీనికోసం నేను ముల్లా నసిరుద్దీన్ యువరాజు సహాయాన్ని తీసుకున్నాను. మహారాణి తిరుమలాంబ, ఇది సమస్య సమయం. ఇప్పుడు తాత్కాలిక శాసకులుగా ఉన్నందుకు మనం తెలివిగా ముందడుగు వేయాలి. ముల్లా నజరుద్దీన్ గారు, పత్రం ప్రకారం మాకు ఇప్పుడు 2 రోజుల సమయం ఉంది. మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ 2 రోజుల్లో మేము ఈ సమస్యకు ఏదో ఒక ఉపాయం తప్పక ఆలోచిస్తాము. ఈ పరీక్షలో మీరిరువురు ఉత్తీర్ణులవుతారో లేదో నేను వేచి చూడాలి.